హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఎంటీఎస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు కేవలం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అయితే అక్కర్లేదు. సో మనకైతే ఇవి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ మెన్ అండ్ ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. సో, ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. మన వాట్సాప్ ఛానెల్స్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసర్చ్ అనే సంస్థ నుంచి అయితే ఈ జాబ్స్ అనేవి రావడం జరిగినియి. మనకి ఎంటీఎస్ జాబ్స్‌కైతే రావడం జరిగింది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళంటే అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, పర్చేస్ అండ్ స్టోర్స్ అండ్ లైబ్రరీ, సేఫ్టీ, సివిల్ మెయింటెనెన్స్ ఇలాంటి రిలేటెడ్ వర్క్స్‌లో అయితే మీరు జాబ్ అనేది చేయడం జరుగుతుంది. సో, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అయితే కొంచెం వచ్చుండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్‌కి సంబంధించిన అన్ని నాలెడ్జ్ కాదు. సో, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటివన్నమాట చిన్న చిన్నవి. తర్వాత మనకి రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 18,000 ప్లస్ అయితే మనకి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది ఇనీషియల్ సాలరీ అన్నమాట. మనకి హెచ్ఆర్ఏ కూడా అయితే బెనిఫిట్‌గా అదర్ అలయన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు హౌస్ రెంట్ అలయన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ 2 కలిపి దాదాపు అప్ టు 25,000 అయితే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా జనరల్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలా అయితే ఎగ్జామ్స్ ఉంటుందో అంటే జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ ఇంగ్లీష్ మీద, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మీద, కంప్యూటర్ రీజనింగ్ మీద సో, ఇలాంటి సిలబస్ అయితే క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, మీరు గనుక ఈ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యారంటే మీరైతే సెలక్షన్ అయితే చేయబడతారు. సో, ఎవరైతే క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్ మార్క్స్‌తో ఎవరైతే ఆహ్, క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లే ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు ఎవ్వరు సరైన ఒక్క రూపాయి కూడా అయితే పే చేయవసరం లేదు. వీళ్ళ ఎవ్వరికీ అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో, మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రూ. 200 అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంది. సో, ఈ అప్లికేషన్ ఫీజ్ లేని వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో, వాళ్ళందరూ అయితే అసలు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేయండి. సో, మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 200 కాబట్టి మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ ఈ జాబ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కిందైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసర్చ్ వాళ్ళ నుంచి అయితే మనకి జాబ్స్ అనేవి రిక్రూట్‌మెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ అని చెప్పి ముందులే చెప్పడం జరుగుతుంది. సో, బీఎస్సీ అగ్రికల్చర్ గాని, బీకామ్ గాని, బీబీఏ గాని, బీఎస్సీ గాని ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు దీనికి. సో, ఆహ్, మనకిక్కడ పీరియడ్ చూసుకున్నట్లయితే మనకి 2 ఇయర్స్ అనేది ఆహ్, పీరియడ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే 2 ఇయర్స్ పాటయితే మిమ్మల్ని జాబ్‌లో అయితే చేర్చుకుంటారు. తర్వాత మీరు జాబ్ చేసిన దాన్ని బట్టి మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి అయితే ఎక్స్‌టెండ్ కూడా అయితే చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఇవి మనకి ఇమ్మీడియేట్ జాబ్ ఆపర్చునిటీస్ కాబట్టి ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇయన్నీ అయితే ఒకసారి మొత్తం ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి క్లారిటీగా అయితే చదివి అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో, మనకిక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హౌ టు అప్లై ఇక్కడ మనకి వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మరి అప్లై చేసే ముందుల ఈ కాపీస్ అయితే మీరు స్కాన్ చేసి
అయితే పెట్టుకోండి ముందులే. ఎందుకంటే మీరైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సో, మనకిక్కడ 27థ్ ఆగస్ట్ కల్లా అయితే మీరు అప్లై చేయాల్సుంటుంది. 29థ్ జులై నుంచైతే స్టార్టింగ్ అనేది అవ్వడం జరిగింది ఆన్‌లైన్ అప్లికేషన్. సో, 29 జులై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరందరూ అయితే త్వరగా అయితే అప్లై చేయండి. 27థ్ ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, మనకిక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. మనకి ఈ లింక్ క్లిక్ చేయంగానైతే మనకిలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఐపీఆర్ అని జెప్పేసి ఇన్‌స్టిట్యూట్ ప్లాస్మా రీసెర్చ్ వాళ్ళకి సంబంధించిన వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో, మనకిక్కడ ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్‌వర్డ్ అయితే ఇవ్వాల్సుంటుంది. మీరైతే దీనికంటే ముందల మీరైతే కొత్తగా అప్లై చేసేవాళ్ళు కాబట్టి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయాల్సుంటుంది. సో, రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, పాస్‌వర్డ్ అయితే మీరు సెట్ చేయాల్సుంటుంది. సేమ్ అదే పాస్‌వర్డ్ ఇక్కడ ఏది ఎంటర్ చేశారో ఇక్కడ కూడా అదైతే ఎంటర్ చేయాల్సుంటుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి అయితే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత మనకి మీరు ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో, మీకైతే ఈమెయిల్ అయితే చెక్ చేసుకుంటా ఉంటుంది. మీ ఈమెయిల్ లెటర్‌కైతే హాల్ టికెట్స్ అనేవి రావడం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, మనకి పర్మనెంట్ ఇమ్మీడియేట్ జాబ్స్ కాబట్టి పర్మనెంట్ అయితే కాదు. మీకైతే ఫస్ట్ 2 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, తర్వాత అయితే మీకు ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి. సో, ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటారో డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు అందరూ అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఈ జాబ్స్‌నైతే ఎవరైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో అయితే ఎవరైతే ఉన్నారో డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు వాళ్ళందరికైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి జాబ్స్ క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో, మీరు కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.